ఈరోజు విశేషం ఏమిటి అంటే భగవంతుడు సంకీర్తన ద్వారానే అనుభవానికి వస్తాను మన పలుమార్లు చెప్పుకున్నాం. అలాంటి సంకీర్తన మార్గాన్ని సంప్రదాయ సిద్ధంగా చేస్తున్నటువంటి మా శ్రీరామపాద భాగవతార్ గారు వాళ్ళు ఇచ్చేశారు. వారి యొక్క బృందంతో వారికి సాదరంగా ఆహ్వానిస్తూ తర్వాత కార్యక్రమం కొనసాగిస్తారు. ఇది సంధ్యాకాల సమయంలో స్వాతి నక్షత్రంలో ధర్మపురి లక్ష్మీ నరసింహుడు మనకు అనుగ్రహించిన దివ్య అనుగ్రహ విశేషం. శ్రీరామపాద భాగవతారుడు చెన్నై నుంచి వచ్చారు. వారికి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం తెలియజేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమో నమః. शंकर जय जय शंकर हर हर 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 शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर. వినని సంప్రదాయ నామ సంకీర్తనం ఇది ఏరికోరి మా శ్రీరామపద భాగవతార్ గారిని ఒప్పించి వారు చెన్నై నుంచి వచ్చారు ఇక్కడికి. అంటే ఎంత సుదూర ప్రాంతం, మనకి ఇచ్చేది 2 గంటలు 1:45 నిమిషాలే, కానీ వారి ప్రయాణం చాలా విశేషం. ఒకసారి ఈ సంప్రదాయ నామ సంకీర్తనం మీరు వింటే అసలు నామ సంకీర్తనం అంటే ఎంతో మీకు అర్థమవుతుంది. కాబట్టి అతి చక్కటి అవకాశం మన గురుముఖుడి ప్రజలందరికీ. అందరూ కూడా కూర్చోండి.